హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే వీడియో ఎన్ని బ్లౌజులైనా సరే ఈజీగా పన్నా ఎక్కువ, తక్కువ అని కాకుండా ఎలా ఉన్నా సరే మీటర్ బ్లౌజులు పట్టినా 80 పాయింట్లు కొంతమందికి సరిపోతాయి కదా! అవేంటంటే కొన్నిసార్లు ఇచ్చేటప్పుడు మనకి ఒకేలాంటి బ్లౌజులు కస్టమర్ ఇవ్వరు. అంటే పన్నా ఎక్కువ, తక్కువ ఉండేవి కూడా ఇస్తుంటారు కదా! అలాంటప్పుడు కూడా మనకి ఎన్ని బ్లౌజులు ఇచ్చినా అన్నీ ఒకేసారి కట్ చేసే విధంగా ఎలా చేసుకోవాలి, ఏంటి అనేది ఈ వీడియో అండి. నాకు ఒక కస్టమర్ అయితే ఫస్ట్ ఒక 7 బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నారు. ఆవిడ కొంచెం లావుగా ఉండడం వల్ల వేసవికాలం కదా! అందుకు లైనింగ్ బ్లౌజులు కూడా వేసుకోలేరు వేసవికాలం వస్తే. కాటన్ చీరల మీదకి గట్రా ఏంటంటే కొంతమందికి ప్లెయిన్ బ్లౌజులే చాలా ఎక్కువ మంది వేసవికాలం వస్తే ప్లెయినే యూజ్ చేస్తారు. లైనింగ్ యూజ్ చేయలేరు, కొద్దిగా ఇబ్బంది అవుద్ది, హీట్ ఎక్కువ ఉంటుందని. అలాగా అందువల్ల ఏంటంటే ఈవిడ ఎక్కువ బ్లౌజులు ఆల్రెడీ ఈ బ్లౌజులతో కలిపి నా దగ్గర 18, 19 బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నారు మొన్న. అంటే 1 వీక్ ఆఫ్టర్ 1 వీక్లో అంటే ఒక 10 డేస్లోనే ఒక 17, 18 బ్లౌజులు ఇచ్చారు ఈవిడ. 1 వీక్ ఆగాక 1 వీక్లో నెక్స్ట్ వీక్ ఇవి ఫస్ట్ వీక్లో నేను ఆల్రెడీ 7 బ్లౌజెస్ స్టిచ్ చేసి ఇచ్చాను. ఇవైతే మళ్ళీ తెచ్చిచ్చారండి. ఇవి 10 బ్లౌజెస్ మొత్తం. మీరు 10 అనే కాదు, ఎన్నైనా సరే మనకి కస్టమర్ ఇచ్చేటప్పుడు బ్లౌజులు ఎక్కువ తక్కువలో ఉండే బ్లౌజులు ఏంటంటే మనం ఒకేసారి కట్ చేయాలంటే ఎలా కట్ చేస్తాం చాలామందికి తెలియదన్నమాట. ఎలా కట్ చేయాలి ఏంటి అనేది. అందుకనమాట ఇది చాలా వరకు చాలామందికి యూజ్ అవుద్దన్నమాట ఈ వీడియో. అయితే ఈ బ్లౌజుల్లో నాకు 2 ముక్కల బ్లౌజులు ఇచ్చారు. వాటిని కూడా నేను జాయింట్ చేసి వేసేసుకున్నానండి. అవే చూసారా పన్నా ఎక్కువగా వచ్చి మడత ఎక్కువ ఉంది. అవి ముక్కల బ్లౌజులు అనమాట. అన్నీ బ్లౌజుల్ని లైన్గా వేసాను. అంటే వేయడం కూడా చూపించాను అనుకోండి, బాగా లాంగ్ లెంత్ అయిపోద్ది వీడియో. ఈ 10 బ్లౌజెస్ కూడాను మొత్తం జాయింట్స్ మన వైపు ఉండేలాగా ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్లో ఉండేటట్టు మనం వేసుకొని ఐరన్ చేసుకోవాలండి ఫస్ట్. నేనైతే మొత్తం ఐరన్ లైన్లో పెట్టేసి ఐరన్ చేసాను. ఫోల్డింగ్లు మాత్రం కరెక్ట్గా ఉండేలా చూసుకోండి, ఒకే లెంత్లో ఉండేలాగా చూసుకొని పీస్ని రివర్స్ వేయడానికి కరెక్ట్గా సమానంగా నేను ఎడ్జ్లు అనేవి ఒక మార్క్ చేసుకుంటూ కట్ చేసుకుంటున్నాను. అలా కట్ చేసుకొని పీసు రివర్స్ చేయడానికి 1/2 ఇంచు మనం ఉంచేసుకోవాలన్నమాట. ఉంచేసుకొని మనకి బ్లౌజు అది నేను స్టిచ్ చేసిన బ్లౌజే కాబట్టి 34 అండి ఆ బ్లౌజ్ సైజు. 34 బ్లౌజ్ సైజు. నడుము సైజు అయితే 16. నాకైతే గుర్తుంది, కాకపోతే నేను స్టిచ్ చేసిందే కదా, వేసుకొని కూడా చూసారు, పైకి ఏమీ ఎక్కలేదు, నీట్గానే ఉంది, మంచిగా కరెక్ట్గా ఫిట్ అయ్యి ఉంది. అందుకు నేను ఇంకా ఆ కొలతలు కూడా ఇంకేం తీయలేదు. ఆ బ్లౌజ్ ఎలా ఉందో అలా చేసేస్తున్నాను. నాకంటూ ఆ ఫిజిక్కి ఎలా తీయాలనే ఐడియా ఉంది కాబట్టి నేను టక్టకమని చేసుకుంటున్నాను. చంక డౌన్ అయితే 6 పెట్టుకుంటే సరిపోద్ది. భుజం 5.5 పెట్టుకుంటే సరిపోద్దండి. చంక డౌన్ నేను అక్కడ రాయలేదు. 6 పెట్టుకుంటే సరిపోద్ది. ఆర్మ్ రౌండ్ ఏంటంటే తనకి షోల్డర్స్ ఎక్కువ ఉంటాయి, చంక రౌండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను 6 పెట్టుకున్నాను. అందరికీ అలా పెట్టాలని లేదు, తక్కువ సైజు ఉన్న వాళ్ళకైతే తక్కువే సరిపోద్ది. అందుకు 34 సైజు, 34 సైజులో 4వ వంతు 8.5 నేను తీసుకొని మార్కింగ్ చేసుకుంటున్నానండి. తర్వాత డీపు వాళ్ళు ఎంత ఆల్రెడీ నేను స్టిచ్ చేశాను కదా, ఎంత ఉందో అంత పెట్టేసి నేను రౌండ్ తీసేసాను. అవండి వీడియోలో చూపించినట్టు అలా రౌండ్ తీసుకొని మీకు మార్కర్ వీల్తో అలాగా మార్కింగ్ చేసుకున్నారంటే ఇలాగా ఎక్కువ మనం బ్లౌజులు 10, 15 అలాగా బ్లౌజులు ఒకేసారి మనం చేసేటప్పుడు మార్కర్ వీల్ అనేది చాలా యూజ్ అవుద్దండి. నేను ఎప్పుడు మార్కర్ వీల్ ఎక్కువ బ్లౌజులు స్టిచ్ చేసేటప్పుడు అయితే మాత్రం కంపల్సరీ మార్కర్ వీల్ అనేది యూజ్ చేస్తాను. అలా యూజ్ చేయడం వల్ల మనకి స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాక వెతుక్కొని అవసరం లేదు. నేనైతే బ్లౌజు స్టిచ్ చేసేటప్పుడు ఆల్రెడీ నేను మెజర్మెంట్స్ వాళ్ళు ఆది బ్లౌజు ఇలాగే అని
స్టిచ్ చేయండి అని ఇస్తారు కదా. నాకైతే ఆ బ్లౌజ్ చూస్తే ఎక్కడ ప్రాబ్లం ఉందో నాకైతే అర్థమవుద్ది. దగ్గర 13 ఇయర్స్‌గా నేను స్టిచ్ చేస్తున్నాను. అందుకు బ్లౌజు అలాగే కుట్టండి అని ఇచ్చిన మొత్తం అంటే బ్యాక్ మాత్రం కంపల్సరీ తీసుకుంటాను. ఫ్రంట్ కూడా ఇంతే ఉండాలి, ఇంతే అని నేనైతే లెక్కల్లో అయితే తీసుకోను. నడుము కొలతను బట్టి వాళ్ళ బాడీ చెస్ట్‌ని బట్టి నేను ఫ్రంట్ డౌన్ అనేది తీసుకుంటానండి. అందుకు ఆది బ్లౌజ్‌తో నాకు పెద్ద ఇది ఉండదనమాట. ఆది బ్లౌజ్ ఒక నడుము కొలత ఉంటే చాలు నాకు. ఎలాంటి బ్లౌజ్ అయినా స్టిచ్ చేయగలుగుతాను. ఎప్పుడు మిస్టేక్ కూడా ఎప్పుడు రాలేదు కూడాను. అంటే నేను ఆలోచించి ఎందుకు అనుకోవడానికి కూడా నాకు ఆప్షన్ ఎప్పుడు ఆది బ్లౌజ్‌తోనే చెయ్యాలి అనేటట్టు నాకు సిచ్యువేషన్ ఎప్పుడూ కనిపించలేదనమాట. మనకి ఎలాంటప్పుడు అనిపిస్తదంటే, మనం స్టిచ్ చేసిన బ్లౌజు ఏమైనా ప్రాబ్లమ్‌గా ఉంది అంటే, భుజాలు జారడం కానీ, పైకెక్కేయడం, బ్లౌజు నడుము దగ్గర పైకెక్కేయడం అలాంటివి ఉంటే మనం మోడిఫికేషన్ చేసుకోవాలి. కానీ నాకెప్పుడూ అలాగా బ్లౌజ్ ఏసుకున్న తర్వాత పైకెక్కడం కానీ, చెస్ట్ జారినట్టు రావడం గానీ, నా స్టిచ్చింగ్ చేసేటప్పుడు నాకు కంప్లెయింట్స్ ఫస్ట్‌లో అంటే నేర్చుకునేటప్పుడు ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్‌లో మాత్రం కంప్లెయింట్స్ వచ్చేవి. నేనేంటంటే కంప్లెయింట్ వచ్చే ప్రతి ఒక్కటి దీన్ని ఎలా రెక్టిఫై చెయ్యాలి, ఇది రాకుండా ఎలా చెయ్యాలి అనేది నా బ్లౌజుల మీదే నేను టెస్ట్ చేసుకునేదాన్ని. అందుకు ఏ ఫిజిక్‌కి ఎలా చేస్తే ఫ్రంట్ రౌండ్ ఎలా తీస్తే సెట్ అవుద్ది ఏంటనేది ఇదొక ఎడ్యుకేషన్ లాగా అయిపోయిందనమాట నాకు. దీని గురించి నేను చదువుతున్నట్టే ఉండేది. బ్లౌజుల గురించి ఎందుకంటే నేను చేసిన ఒక పొరపాట్లు లేకుండా లేదనేసి నేను చెప్పను, కానీ ఫస్ట్‌లో ఉండేవి. కొంచెం కొంచెం మిస్టేక్స్ ఉండేవి. ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్‌లో అయితే చాలా మిస్టేక్సే వచ్చేవి. చెస్ట్ దగ్గర సైడ్ అయిపోవడం, పాయింట్ అనేది, చంక దగ్గర ముడతలు రావడం, బ్లౌజ్ అనేది కొంతమందికంటే షార్ట్‌గా ఉన్నా సరే వాళ్ళ బ్లౌజ్ అనేవి హైట్‌గా ఉంటాయన్నమాట. అలాంటివి అంటే ఎలాంటి వాళ్ళకి అలాగ వస్తాయనేది నేను నేర్చుకున్నాను. అందుకు ఇప్పుడు 13 ఇయర్స్ అవుతుంది. నాకు మిస్టేక్ అనేది రావట్లేదు, కానీ ఫస్ట్‌లో అయితే నాకు వచ్చేవి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్‌ని ఆధారంగా చేసుకొని ఈవిడ ఫిజిక్‌కి ఎంత ఉండాలి అనేది నేను ఆల్రెడీ స్టిచ్ చేశాను కాబట్టి ఆది బ్లౌజ్ తీసుకొని ఇదైతే 13½ చెస్ట్ హైట్ అయితే సరిపోద్ది ఈవిడకి. అందుకు 13½ తీసుకున్నాను. తీసుకొని బ్యాకు ఎలాగైతే చేశానో అదే స్టైల్‌లో చేసేసి చంక డౌను మొత్తం అంతా మార్కింగ్ ప్రకారము చేసుకొని మనం కట్స్ ఇస్తాం కదా, పాయింట్ కట్స్ అవి కూడాను అన్నీ ఒకేలా రావాలి అంటే అది మనం 2 ఇంచెస్ పెట్టుకున్న మిడిల్‌లో 2 ఇంచెస్ పెట్టుకున్న 2½ అంటే షేప్‌ని బట్టి మనం పెట్టుకుంటాం కదా. 2½ పెట్టుకున్నా ఎంత పెట్టుకున్నా అన్నీ ఒకేలా రావాలంటే ఇలా మార్కింగ్ అనేది కంపల్సరీ అండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి స్పీడ్‌గా అయిపోతాయి అన్నమాట బ్లౌజెస్ అనేవి. మనకి ఎక్కువ టైం అనేది తీసుకోదు. నేనైతే ఎక్కువ బ్లౌజులు చేసేటప్పుడైతే ఇలాగే చేస్తాను. ఒక 4, 5 బ్లౌజులైనా సరే ఇలాగ చేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదన్నమాట. ఇబ్బంది లేకుండా స్పీడ్‌గా అయిపోతాయి. అంటే బ్యాకు, ఫ్రంట్ అనేది మనం అన్ని బ్లౌజులు లైన్‌లో పెట్టేసి చేసుకొని నేను ఆల్రెడీ పన్నా ఉండేవి సైడ్‌కి తీసేసాను. మీకు ఆల్రెడీ అది వీడియో అనేది కట్ చేసేసాను లెంత్ ఎక్కువైపోద్దని. నేను బ్యాక్ కట్ చేసేటప్పుడు ఒకలా చేశాను. అంటే అన్నీ బ్యాక్‌లో అయితే ఏం తేడా ఉండదు కాబట్టి అన్నీ ఒకే ప్రాసెస్‌లో చేసేసాను. ఇదైతే చంక డౌన్ తీస్తున్నాను చూడండి, మీకు బాగా యూజ్ అయ్యేది. అలా కరువు స్కేల్‌తో మీరు అలా పెట్టుకొని చేసుకుంటే చంక దగ్గర ముడతలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో రావండి. కొత్త వాళ్ళకైనా కొంతమంది ఎక్కువ సంవత్సరాలు కుట్టినా సరే వాళ్ళకి చంక దగ్గర ముడతలు అనేవి వస్తాయి.
అలాంటి వాళ్ళు ఈ టెక్నిక్తో చేశారంటే చూసారా, కరువు అనేది అది మనకి కరెక్ట్గా ఫ్రంట్ వచ్చే షేప్ అనమాట. మనకి ఎటువైపు అయితే ఫ్రంట్ వస్తుందో చూసుకొని అప్పుడైనా కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. నేను అది మొత్తం షేడ్ చేసి చూపిస్తున్నాను కదా, ఆ పీస్ మాత్రము చంక దగ్గర ముడతలు తెచ్చే పీస్ అనమాట. ఆ మాత్రం పీస్ని మనం కట్ చేసినట్లయితే చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి. నాకు ఒక కస్టమర్ అడిగారండి, చంక దగ్గర ముడతలు అనేవి ఎంత తీస్తున్నా సరే వచ్చేస్తాయండి, నేను ఫ్రంట్ వైపు 1/2 ఇంచ్ అనేది తీస్తాను, కానీ ఎందుకు అలా ముడతలు వస్తాయో తెలియదు అనేసి అంటారు అని నాకు అడిగారనమాట. ఆవిడేంటంటే నా సబ్స్క్రైబరే, కానీ కామెంట్ చేయమంటే కామెంట్ చేయడం నాకు తెలియదండి అనేసి అన్నారు. నా దగ్గరికి వచ్చేటప్పుడు అడిగారనమాట ఇలాగ వస్తుందని. ఆవిడ కూడా ఈ వీడియో చూస్తారో నాకు తెలిసి మ్యాక్సిమం. అవి ఏంటంటే చంక దగ్గర ముడతలు అనేది కొంతమంది 1/2 ఇంచ్ తీస్తారు, కానీ ఇప్పుడు 3 డౌన్ తీసుకున్నాను కదా హ్యాండ్ దగ్గర, ఆ 3 అనేది వాళ్ళు 2.5 2 తీసుకునేటప్పుడు వాళ్ళు 1/2 ఇంచ్ కాదు 1 ఇంచ్ తీసినా సరే ముడతలు వస్తూనే ఉంటాయి. అది హ్యాండ్ రాంగ్ కటింగ్ చేసేటప్పుడు మనం ముడతలు వస్తాయని 1/2 ఇంచ్ తీసినంత మాత్రాన ముడతలేమి రాకుండా ఉండదండి. మనం చంక డౌన్ ఎంత కరెక్ట్గా తీసుకుంటే వాళ్ళ అది చంక డౌన్ కూడా లావుగా ఉండే వాళ్ళకి ఒకలాగా, సన్నంగా ఉండే వాళ్ళకి ఒకలాగా తీసుకుంటే సరిపోద్ది. అదేంటంటే వాళ్ళు మిస్ చేస్తారనమాట, అందరికీ ఒకేలా తీసుకొని చేయడం వల్ల వాళ్ళకి ఆ మిస్టేక్ జరుగుతుందనమాట. ఇప్పుడైతే ఈ సైజులు వాళ్ళకి చేస్తున్నాను కాబట్టి కటింగు ఇక్కడ వరకు మాత్రమే నేను చెప్పగలను. మళ్ళీ అన్ని సైజులు చెప్పానంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇలా నేను ఆల్రెడీ ఒక బ్లౌజ్ని మాత్రం హ్యాండ్ని కట్ చేసుకొని మిగతావన్నీ అంటే పన్నా ఎక్కువ తక్కువ ఉన్నాయండి. ఇవి కూడా మీటర్ బ్లౌజ్లే అయినా సరే పన్నా ఎక్కువ బాగా డిఫరెన్స్ వచ్చేవైతే నేను సైడ్కి తీస్తాను, కానీ ఇవైతే చిన్న చిన్న డిఫరెన్స్లు అనేవి ఉన్నాయన్నమాట. అంటే ఒకదానికి 4 ఇంచెస్ పీస్ పడుతుంది. నేను హ్యాండ్స్కి వేసేటప్పుడు కూడా 1 సైడే వేస్తాను హ్యాండ్ పీస్ అనేది, 2 సైడ్లు అయితే వేయనండి. అందుకే ఏంటంటే ఒక 4 ఇంచెస్ ఒక్కొక్క దానికి పన్నా ఎక్కువ ఉండేదానికి ఏంటంటే 5 ఎక్కువ ఉండేదానికి తక్కువ పీసు 3 ఇంచెస్ అలా పడుతుంది. ఓవరాల్గా మనం ఎక్కువైతే కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువ అయిందంటే ఇబ్బంది పడిపోతాం కదా, అందుకు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఆ జాయింట్లు అనేది. నేను ఆల్రెడీ ఫస్ట్ మెజర్మెంట్కి ఎంత ఉండాలి అని హ్యాండ్ కట్ చేసి మళ్ళీ అన్ని లైన్లో పెట్టుకొని ఆ బ్లౌజ్ పీస్ మెజర్మెంట్ ఎంత ఉందో అంతకంటే మీరు చూస్తే 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. ఆ ఎక్స్ట్రా అనేది కూడా ఎందుకు అంటే మనకి ఆ జాయింట్లు అనేవి 1/2 ఇంచ్ డిఫరెన్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. మనం ఎక్కువైతే కట్ చేసుకోవచ్చు, కానీ 1/2 ఇంచ్ అయినా తక్కువైందంటే ఖర్చు అనేది తక్కువ వస్తుంది. ఆవిడ ముందే చెప్పారు ఖర్చు కొంచెం ఎక్కువ పెట్టండి అని. ఈవిడ ఏంటంటే నాకు ఫస్ట్ 7 బ్లౌజెస్ ఇచ్చారని చెప్పాను కదా, తర్వాత వీళ్ళు కువైట్లో ఉంటారండి. 4 ఇయర్స్ 5 ఇయర్స్ అలాగా ఆ టైంకి వస్తుంటారంట వీళ్ళు, సెలవులు పెట్టుకొని ఒక 3 మంత్స్ అలాగా. 3 మంత్స్లో అక్కడ ఏంటంటే కువైట్లో శారీస్ కట్టుకోరంట, నైటీలే వేసుకుంటారంట వాళ్ళు అక్కడ ఉండేటప్పుడు. ఇక్కడికి వచ్చేటప్పుడే శారీస్ కట్టుకుంటారు. అలా కట్టుకునేటప్పుడు ఏంటంటే లైనింగ్ బ్లౌజులు, వేసవికాలం లైనింగ్ బ్లౌజులు వేసుకోలేరు. అది కొద్దిగా బొద్దుగా ఉండేవాళ్ళు అయితే ఇంకా వేసుకోలేరు, అక్కడ చల్లదనంకి అలవాటు పడిపోయి ఇక్కడ చీరలు కట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. అలాగనే నైటీలు అక్కడలా వేసుకొని తిరగాలంటే తిరగలేరు. అందుకు ఒకేసారి ఒక 18 19 బ్లౌజెస్ ఒక్క నెలలో కుట్టించేసింది ఈవిడ అనమాట. ఇవి పన్నా ఎక్కువ ఉండేవి, బ్యాక్ ఆల్రెడీ కట్ చేస్తాను కదా, ఇప్పుడు ఫ్రంట్ అనేది కట్ చేస్తున్నానండి. అన్నీ ఒకేసారి తీయచ్చు కదక్క అని మీరు అనొచ్చు. అన్నీ ఒకేసారి తీసేటప్పుడు మనకి హ్యాండ్ అనేది చిన్న పెద్ద వచ్చేస్తుంది. నార్మల్గా ఇప్పుడు నేను పన్నా ఎక్కువ వచ్చిన పక్కకి తీసి చేశాను కదా, వీటికి చూడండి పన్నా ఎక్కువ రావడం వల్ల ఇది మీటర్ బ్లౌజ్ అయినా సరే 2 ముక్కల బ్లౌజ్ అయినా చంక దగ్గర సింగిల్ పీస్ కూడా పడదు. అంటే హ్యాండ్
మొత్తం ఇది ఎంత 34 సైజు బ్లౌజ్ అయినప్పటికీ హ్యాండ్ అనేది చిన్న పీస్ కూడా పడదండి. మనకి స్టిచ్చింగ్ తొందరగా అవుతుంది. వాళ్ళకి కూడా పీసులు పడకుండా ఉంటే మంచిదే కదా. బ్లౌజు లైఫ్ అనేది పీసులు పడకుండా ఉంటే ఎక్కువ వస్తుంది. అంటే తొందరగా చివికిపోవడం అనేది ఉండకుండా బ్లౌజ్ లైఫ్ కూడా జాయింట్స్ తక్కువగా వస్తే బ్లౌజ్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. నేనైతే అలా ప్లాన్ చేసుకొని కట్ చేశానండి. మీరు కూడా పన్నా ఎక్కువ వచ్చినవి తక్కువ వచ్చినవి ఇలాగా డిఫరెన్స్లో బ్యాక్ అయితే ఒకేసారి కట్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు. మీరు ఇలా చేసారంటే మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. టైం వేస్ట్ కూడా అవ్వదు. ఇదైతే హాఫ్ అన్ అవర్లో నేను ఈ 10 బ్లౌజులు కూడా కటింగ్ అయిపోయిందండి. కటింగ్ అయిపోయి ఇవి సపరేట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇవి ఏంటంటే నేను ఏ కలర్ దారంతో చేయవలసినవి అలాగే సపరేట్. ఇందులో 3 బ్లౌజెస్ అయితే రెడ్ థ్రెడ్తో స్టిచ్చింగ్ చేస్తే సరిపోతాయి. అంటే 3 బ్లౌజులకు కూడా ఒకే కలర్తో కుడతాము, ఒకే కలర్ దారంతో కుడతాము అనేది అన్నీ ఒకేసారి ఒకే లైన్లో పెట్టుకుంటున్నాను నేనైతే. ఇలా పెట్టుకోవడం వల్ల మనం తొందరగా 3 బ్లౌజులు ఒకేసారి అయిపోతాయి. అంటే పెద్ద డిఫరెన్స్ ఒక దారం పెట్టి ఒక దారం పెట్టాలి అలాగని లేదు. ఇందులో నాకు ఇచ్చిన కొన్ని బ్లౌజులు సింగిల్ దారంతో 2 బ్లౌజులు అయిపోతాయి. ఒక 3 బ్లౌజులు 4 బ్లౌజులు ఇంకో రెడ్ దారంతో అయిపోతాయి. అందుకు వాటన్నిటిని అంటే ఒకే దారంతో అయ్యే బ్లౌజులన్నిటిని ఒకే ఫోల్డింగ్లో పెడుతున్నాను. అవి తీసానంటే అవి అయిపోయిన వరకు ఇంకా వేరే శాలరీ చేయను కూడాను. ఇవి వైట్ దారంతో స్టిచ్ చేసేవన్నీ సపరేట్గా పెట్టుకుంటున్నాను. మళ్ళీ మిగతావి బ్లూ దారంతోనే పింక్ దారంతోనే చేసేవి ఉన్నాయి కదా, అవి సపరేట్గా. అంటే ఈ బ్లౌజులు ఒక ఫోల్డింగ్లో పెట్టినవి ఒకేసారి స్టిచ్ చేసుకోవచ్చు. అంటే మనం ఒకే థ్రెడ్తో స్టిచ్ చేస్తాము అనేవి అవి ఎన్ని బ్లౌజులు అయినా సరే ఒకే ఫోల్డింగ్లో పెట్టుకొని వాటిని స్టిచ్ చేసుకుంటే మనకి టైం అనేది చాలా సేవ్ అవుద్దండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ఐడియా. ఇలా ఫోల్డింగ్స్ చేసి మళ్ళీ వేరు దారాలతో చేసేవన్నీ గ్రీన్ దారంతో బ్లూ దారంతో ఇలా చేసేవన్నీ సపరేట్గా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్నారంటే మీకు కటింగ్లో టైం సేవ్ అవుద్ది, స్టిచ్చింగ్లో టైం సేవ్ అవుద్ది. మీకు అనేది ఫాస్ట్గా బ్లౌజెస్ అనేవి అయిపోతాయండి. కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఈ మెథడ్ అనేది మీకు చాలా యూజ్ అవుద్దని అనుకుంటున్నాను. ఇలా ఎవరైనా కస్టమర్స్ ఒక 10 బ్లౌజులు అలాగా ఎక్కువ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు కదా. అలాగ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఇలా ఈ టెక్నిక్ యూజ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.